ప్రభు బలని సమీపిస్తున్న సమయము. ఈ సంవత్సరంలో ఇది మొదటి ప్రభు దినం కూడా. మనకు రెండు కలిసి వచ్చాయి. వాస్తవికంగా ఈరోజు రాత్రితో నేను పారిపోవాలి అనేది కాస్త పొడిగించబడింది. ప్రభు చిత్తమైతే రేపు కూడా ఇక్కడ ఉండవలసిన పరిస్థితి. ఎటికలకు దేవుడు చూపిన కృప అని దేవుడు నాకు ఇచ్చిన అవకాశముగా, మహాప్రసాదముగా కూడా నేను దాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. మీ అందరి ప్రేమ, మీతో సహవాసము అది వర్ణనాతీతంగా ఉంది నా జీవితంలో. మీరు గమనించారో లేదో కానీ ఈ మాట వాడకూడదు. ఆంధ్ర ప్రాంతము యొక్క విశ్వాసుల భక్తిలో కొన్ని ర్యాకులు ఉంటాయి, కొన్ని అర్రలు ఉంటాయి. బాగా చదువుకున్న వారి జీవితంలో కూడా, వారి భక్తిలో కూడా కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. నా అనుభవం చెప్తున్నా. నేను ట్రైబల్స్ మధ్యన ఎక్కువ పరిచయం చేస్తూ ఉంటాను. వస్త్రాలు ధరించలేని వారి మధ్యలో కూడా పరిచయంలో ఉంటాను నేను. కొన్ని ప్రదేశాల్లో యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఆ కోయలు, గోండులు, కొండరొడ్లు, లంబాడివారు, అలా రకరకాల జాతుల ప్రజలు వస్త్రాలు ధరించి ప్రభుని ఆరాధిస్తుంటే ఎంతో ఆనందం ఉంటుంది. నార్త్ ఇండియా సేవ ఎలాగుంటుందంటే, సౌత్ ఇండియా సేవలో సంఘములో 1000 మంది ఉంటే నార్త్ ఇండియా సంఘములో 10 మంది చాలు. నార్త్ ఇండియాలో కాన్వకేషన్స్కి, మనకి కాన్వకేషన్స్ అంటే ఒక్కోసారి 10, 15, 20 వేల మంది కూడా వస్తారు. నార్త్ ఇండియాలో కాన్వకేషన్స్ పెడితే 5 రోజులైనా, వారం రోజులైనా 150, 200 మంది వస్తారు. నా జీవితంలో ఒక భయంకరంగా ఏడ్చిన రోజు ఒక రోజు ఉంది. 95 సంవత్సరాలు ఒక తాతగారు 3 రోజులు నడిచి వచ్చాడు మీటింగ్కి. 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల వరకు మందిరం ఉండదు నార్త్ ఇండియాలో. సంఘం ఉండదు, మందిర సంఘం తర్వాత రహస్యంగా కూడుకోవాలి అక్కడ. బైబిల్స్ కూడా చేత పట్టుకొని రాకూడదు. కాబట్టి అలాంటి ప్రదేశాన్ని నన్ను ఎందుకు ఎక్కువ ఆహ్వానిస్తారంటే, బైబిల్ పట్టుకొని బోధ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కువ ఆహ్వానిస్తారు. 2018 సంవత్సరము నేను చంపబడాలి. ఆ ఏరియాలో 50 సంవత్సరాల చరిత్రలో ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వలేదు. 3 రాష్ట్రాలు కలిసే చోట నేను బాప్తిస్మం ఇచ్చాను ఒక 30 మందికి. ఆ ఏరియాలో 3 రకాల జాబితా గన్నులు పట్టుకొని, వేట కొడవలు పట్టుకొని వెంటాడారంట. ఈ ఏరియాకు ఒకడు వచ్చాడు ఆంధ్ర నుంచి బాప్తిస్మం ఇవ్వటానికి, చంపేయాలని. అయితే దేవుని స్తోత్రం, ఒక కోయ సహోదరి, ఆమె అయ్యా మళ్ళీ వస్తారో రారో తెలియదు మా ఏరియాకు, ఎవరైనా వస్తేనే మాకు మహోత్సవం, పండుగ లాంటిది, మా ఇంట్లో ప్రార్థన చేయడానికి వస్తారా అని అడిగింది. ఆ సేవకునితో మాట్లాడండి అంటే, ఆ సేవకుడు కూడా గోండి సేవకుడే, జార్జి ముల్లర్ అబ్బాయి పేరు. ఆ సేవకుడు అన్నాడు, సరే ఆంటీ మేము వస్తాంలేండి అన్నారు. ఇంకెందుకయ్యా వెళ్ళటం, ఎలాగో ట్రాక్టర్లో, లారీలో వచ్చాం కదా బాప్తిస్మానికి, ఈ వాహనాలన్నీ ఇటే తిప్పండి, ప్రార్థన చేసి నేను బాప్తిసం తీసుకున్నా, మా ఇంట్లో ఏదైనా చిన్న భోజనం చేసి వెళ్ళొచ్చు అంటే, అటునుంచి అటు వెళ్ళాం. అక్కడే స్తనక్షేపణ జరిగింది. అక్కడి నుంచి మల్లింపు మార్గంలో మరలా నేను విజయవాడ వచ్చేసాను. ఇంకా మళ్ళీ మందిరం ఘాటికి వెళ్ళలేదు. ఇక లగేజ్ అక్కడికి తెప్పించేసాం. 3 రోజులు వెతికారంట. ఇటే వెళ్ళారు కాబట్టి మళ్ళీ తిరిగి ఇటే వస్తారని. చివరికి 3వ రోజు తర్వాత నేను విజయవాడ చేరుకున్నా. వెతికి వాళ్ళు మోసం చేశారు, ఎటుపోయారు అర్థం కాలేదని విరమించుకున్నారు. లేదా ఆ రోజు దొరికింటే, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు చెప్పండి, ఆ రోజే నేను చంపేపడేవాడిని. ఆ రోజు ఎన్ని శవాలు వేసేటో తెలియదు. అలాంటి ప్రదేశాలకు కూడా నేను స్పీకర్గా వెళ్తూ ఉంటాను.
ఒక కోయ ఆంటీ భోజనం ఏం పెట్టిందంటే చెదలు, మనం చెదలు అంటాం కదా ఇక్కడ, చెదలే పెండ మీద వేయించి కారం పోసి భోజనం పెట్టింది. ఇదేం కూర ఆంటీ అంటే, అయ్యా ఇది చెదల కూర అయ్యా, దొర అని పిలుస్తారు కొంతమంది, మహానుభావుడ సార్ అని పిలుస్తారు, ఎక్కువ దొర అని పిలుస్తారు, బాంచంది కాల్మొక్త అంటారు, తెలంగాణ బార్డర్లో ఉంటుంది అది రాష్ట్రం, అలాంటి పదాలు వాడతారు. చెదలు ఎలా తినాలో నాకు అర్థం కాలేదు. సరే అది నేను తినలేకపోతుంటే, అయ్యా దొర కూర తెప్పిస్తానంటే ఒక ఆమె కూర తీసుకురామంటే తెచ్చింది. అదేం కూర తెలుసా? ఎదురు బొంగులు ఉంటాయి కదా, దాని వేర్లు తెల్లగా ఉంటే దాన్ని ముక్కలు చేస్తే నేను చామదుంపనేమనుకున్నా, అది చామదుంప కూర అనుకుంటే అవంది, అయ్యా ఈ కూర ఏంటో తెలుసా, ఎదురు కర్రలు వేర్లయ్యా. అలా విచిత్రమైనటువంటి ఆహార పదార్థాలు వారు పెడతా ఉంటారు. ఇవన్నీ పడదు దొరకి చారు అయితే తింటాడు అంటే, మరి చారు ఏం పెట్టాలంటే పండు మిరపకాయలు రోట్లో వేసి, కాదు వాళ్ళు దంచరు, రాయి ఉంటుంది బండరాయి, దాని మీద గుండ్రాయి లాంటి పెట్టి ఇట్లా రుద్దుతారు. రుద్ది అది తెచ్చింది, కారం తినండి దొరకు పడ్డదంటే, చారు తింటాడంటే ఏం లేదు, దాంట్లోనే ఒక గిన్నెలో ఆ కారం ఎర్రదిగే పండు మిరపకాయల కారం ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కలిపి పోసింది పళ్ళెంలో. ఇదే చారు. అంటే వాళ్ళ ప్రేమ అపారంగా ఉంటుంది. వారికి దొరికే ఆహార పదార్థాలు అవే, వారు కూడా అవే తిని బతుకుతున్నారు. దాంట్లో ఉప్పు లేదు, కారం కారం విపరీతంగా ఉంది, ఏమి ఉండవు, నూనె ఉండదు. ఒకవేళ నూనె చేయాలంటే వారికి ఇప్ప చెట్లు ఎక్కువ ఉంటాయి, అడవి కాబట్టి ఇప్పకాయలు కోసి నూనె తీస్తారు, వాళ్ళే రుద్దుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇవేమంటారు, ఆముదం చెట్లు పంట పండించి ఆముదం కాయలు ఒలిసి నూరి ఆ రసాన్ని పిండుతారు, అదే నూనె. అలాంటి భయంకరమైన ప్రదేశాల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి పరిచయం చేయడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మీ మధ్యన ఉంటే నేను రాష్ట్ర రాజధానిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నా. కాబట్టి నా అభిప్రాయం అది. నిరుపేదల దగ్గర ఒకరోజు టిఫిన్ చేయడానికి వెళ్తే, ఒక ఇంట్లో టిఫిన్ చేసినాం, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలన్నారు. టిఫిన్ చేసినట్టునే భోజనానికి ఏంటంటే 3 కొండలు దిగి ఎక్కాల అక్కడ భోజనం మధ్యాహ్నానికి. వెళ్ళేవరకు తాళం పెట్టి వెళ్ళారు, 2 అయిపోయింది. ఇక్కడ 9 గంటలకు తిని నడిచి వెళ్ళాం. నాకేం షూస్ ఉన్నాయి, నడవలేకపోతున్నా. నాతో పాటు కొయ్యవాడు వచ్చాడు, పిల్లోడు, వాడు కోతిలాగా ఎగురుతాడు కొండలు రాళ్ళు గుట్టలు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, మనకేమో అది కుదరదు. 3 గంటలకు వెళ్ళాము అక్కడికి. 3 గంటలకు వెళ్తే తాళం పెట్టారు. ఆ చెట్లకు ఉన్న కాయలని తింటాడు. చావు అంకుల్ నేను తింటుండగా నువ్వు తిని అంటున్నాడు. అవి ఏం కాయలో మనకు తెలీదు, మనకు ప్రతిదీ భయం. కాబట్టి అలాంటి విచిత్రమైనటువంటి ఆహార నియమాలు. ఇంకా అక్కడికి వెళ్తారు, ఇంకా నాకు వీలైనంత వరకు పస్తే ఉపవాసాలే ఉంటా, ఎందుకంటే అవి నేను తినలేను. కానీ పరిచర్య కావాలి వాళ్ళకి. అలాగే ఉపవాసాలు పెట్టుకొని వెళ్ళిపోతాను. ఎప్పుడైనా బ్లాక్ టీ దొరుకుతుంది అక్కడ. ఏమిటి టీ అంటే ఏం దొరుకుతుంది? డికాషనే. ఇంకా పాలు అవన్నీ వారికి వగైరా, అది దొరకడమే మహాభాగ్యం అనిపిస్తుంది నాకు. అట్లా నా దేహాన్ని అలవాటు చేసుకున్నా. 6 దాటితే అడవి జంతువులు చీల్చేస్తాయి, మళ్ళీ తిరిగి మేము 6ంటికి రాలేము ఇక్కడికి. అందుకే అంకుల్ ఇంక ఇక్కడే పడుకోవాలి మనం అన్నాడు. పడుకోవాలంటే ఏం వేస్తాం, చిన్న గులకరాలు ఉన్నాయి. నేనేం బాగా అలసిపోయినా పరిచర్య చేసి, నాకేం కునుకు వస్తుంది. అంకుల్ వాళ్ళు లేరు, దుప్పట్లు లేవు, మంచాలు లేవు, ఎలాగన్నారు, ఇంకా రాళ్ళు ఉన్నాయి, ఎట్లా పడుకోవాలా, పడుకోండి అంకుల్ అన్నాడు. సరే మీకోసం నేను ఒక మంచం, ఒక పరుపు తయారు చేస్తున్నాడు. పరుపు అంటే ఏం తయారు చేస్తాడు అనుకున్నా. ఆ టేకు చెట్లు ఆకులు కోసి ఆ పుల్లలు గుచ్చి, ఇస్తరాకు అంటాం కదా మనం, ఆ పుల్లలు గుచ్చి సాపలాగా తయారు చేశాడు ఆకులతో. ఇక దాన్ని వేసాడు. అంకుల్ పడుకోండి అంకుల్ అన్నాడు. మరి దిండు అంటే ఒక రాయి తెచ్చి పెట్టాడు. పడుకోండి అంకుల్ అన్నాడు. నిజంగా నాకు సోయలేదు, ఫుల్గా నిద్రపోయినా. మరి వాడేం చేశాడు తెలుసా, అక్కడెక్కడున్న రాళ్ళు, చెట్లు, కమ్మలు, తుంగలు లావులాటు తెచ్చి రాయి వాడికి ఎలా కోయాడు కదా, కొట్టి ముట్టించి నిప్పు పెట్టినాడు రౌండ్గా. అంటే అడవి జంతువుల బాధ నుంచి తప్పించుకోవడానికి. 4 అయింది, నేను లేచిపోయినా. వాడి కునుకొచ్చి వాడు నిద్రపోయినాడు. వాడు ఇంకా లేస్తాడంటే వాడు 9 గంటలకు లేచినాడు. ఈ మంటలంతా సెగలు వేడి అవుతూ ఉంది. అట్ల మెలకు వచ్చింది నాకు. రౌండ్గా పెట్టేస్తున్నాడు. ఏందా ఎవరు పెట్టారు ఇదంతా నేను అనుకుంటున్నా.
ఇంకా అది ఎలా ఉందంటే ఇప్పుడు చెప్పండి, ఈ ఏరియాలో ఏం చెప్తారు పీర్ల పండక్కి? అట్టుందనమాట నా పరిస్థితి. రౌండ్గా పెట్టినాడు, ఇంత ఇంత ఎత్తు కర్రలు వేసి పెట్టి నిప్పు పెట్టేసినాడు. కొనే పని లేదు కదా, ఆడెత్తుకొచ్చి పెట్టేసినాడు. నాకు తెల్లారు లేచి చూస్తే ఈ గులకరాళ్ళన్నీ కడుపుకి లొక్కులు పడి ఉన్నాయి, గుంటలు పడి ఉన్నాయి. దాళ్ళ మీద పడుకున్నాను నిద్ర కోసం అని. అప్పుడు అనిపించింది, పెద్దలు వాడింది కరెక్టే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదంటే అదే జరిగింది అనిపించింది. అంత లేనిది ఆ పదం పుట్టలేకుంటుంది అని కూడా అనిపించింది. ఇక వాళ్ళు లేచిన తర్వాత ఏంటంటే, అంకుల్ నాకు బాగా నిద్ర వచ్చింది, పడుకున్న. సారీ అంకుల్ అన్నాడు 9 గంటలకు లేచి. తర్వాత ఎందుకు పెట్టామంటే మీకు ఒక విషయం చెప్తా అంకుల్, రండి ఈ మంట వెలపటి భాగంలో చూద్దామని చూస్తే అన్ని జంతువులు వచ్చిపోయినట్టుగా చూపించాయి. ఇదిగో ఇదేమో పులి అడుగులు అంకుల్, ఇది సింహం అడుగులు, ఇవి ఎలుగుబంట్ల అడుగులు. ఈ మంట ఉంది కాబట్టి అవి లోపలికి రాలేదు మీ దాకా, మన దాకా. అవి ఆ దగ్గరికి వచ్చి ఆ మంట దగ్గర వెళ్ళిపోయినవి అని చెప్పినాడు. అంటే మీరు ఊహించండి ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్. అలాంటి విచిత్రమైన ప్రదేశాల్లో కూడా పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మీతో గడపడం, కొంతమందికి ఇంత కొద్ది మంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారేమో నాకు తెలియదు కానీ, కాబట్టి అక్కడ ఆ రోజు ఎందుకు ఏడ్చానంటే ఆ మీటింగ్లో 95 సంవత్సరాల వయసు అంకులు 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు మీటింగ్కి. విజయవాడ నుంచి దూరం వచ్చాడంట, వాక్యం వినాలా, నడిచి వచ్చాడండి. మనకి మందిరం చుట్టూ ఇల్లు ఉన్నాయి. ఒకసారి ఊహించండి ఎంత అదృష్టవంతులమో మనం. 95 సంవత్సరాల వయసులో ఆ పెద్ద ఆయన చెప్పులు కూడా లేకుండా నడిచి వస్తే, అది కూడా మే నెల, భయంకరమైనటువంటి వాళ్ళకు అలవాటు. మీరు ఎవరు అంకుల్ అంటే, అయ్యా నేను కొండరొడ్డిని, మేము కొండరొడ్లం అంటారు. ఏంటి అంకుల్ మీ సాంప్రదాయాలు అంటే, మా సాంప్రదాయంలో 13 సంవత్సరాల పిల్ల ప్రసవిస్తే ఆ పిల్లనే ప్రసవించి ఆ పిల్లనే శిశువుకి బొడ్డు కోసుకొని అన్నీ శుభ్రం చేసుకోవాలంట. ఇది మా సాంప్రదాయం. ఒకసారి ఊహించండి, మనకు 20-30 ఏళ్ళు వచ్చిన కొంతమందికి టీ కాఫీ కలపడం రాదు. 13 సంవత్సరాల పిల్ల ప్రసవించి బొడ్డు కోసుకోవాలంట శిశువుకి. డెలివరీ అయ్యేదాకా పడేస్తారంట వెలపట. వాళ్ళ సాంప్రదాయాలు అట్లాంటివి. నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సాంప్రదాయంలో యేసుప్రభువు నమ్మి నేను 3 నెలలు అయిందయ్యా. ఎంతకాలమైందంట? 95 సంవత్సరాల వయసులో యేసుని నమ్మాడంట మహానుభావుడు. మాకు వాక్యం ఎవరు చెప్పరయ్యా. ఎవరైనా దొరలు వస్తే మీలాగా వెతికి నడిచి రావాలయ్యా. వాహనాలు లేవు, రోడ్లు లేవు, కొండలు గుట్టలు ఎక్కి దిగి వస్తారు వాళ్ళు. ఒకసారి మీరు అలా ఆ ప్రదేశాలకు వెళ్తే మీకు అర్థమవుతుంది, అసలు మేము విశ్వాసలమేనా, మాది భక్తేనా అనిపిస్తుంది మనకు. సరైన వస్త్రాలు ఉండవు వాళ్ళకి. విశ్వాసులు కూడా చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఉండవు, ఏదో అలా చుట్టేసుకొని వచ్చేస్తుంటారు. మొండిమలతో ఉండకుండా యేసుని నమ్మారు కాబట్టి ఏదో ఒక రకమైన వస్త్రం. ఒక అక్కను చూశాను నేను, 35 సంవత్సరాలంట, ఏ వస్త్రాలు లేవు ఆమెకి, ఆకులు చుట్టుకొని వచ్చింది ఆమెకు ఆరాధనకి. మనం ఎంత అదృష్టవంతులమో. 300 కాదు 500 చీర ఉంటే కూడా ఒకసారి గొడవ ఆడతాం మనం. ఆమె అడవి ఆకులు చుట్టుకొని పై భాగంలో క్రింది భాగంలో ఆరాధనకు వచ్చింది. ఇంకా నేను తీసుకెళ్ళిపోయినా. నేను ఒకే డ్రెస్తో తిరిగి వచ్చాను. బనీన్లు, లుంగీలు, టవల్స్, ఆ చొక్కా కూడా ఆమెకి ఇచ్చాను. ఇంకా ఆ ఆకులు ఎందుకు లేని, అమ్మ 2 చొక్కాలు ఉన్నాయి వేసుకోమని చెప్పాం, ఆ లుంగి కట్టుకోమని చెప్పాం. ఇలా నాకున్న డ్రెస్సులన్నీ ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళిపోతే వచ్చేటప్పుడు ఒకే డ్రెస్ మీద తిరిగి వస్తా. ఒక్కోసారి బ్యాగ్ కూడా తేనంగా బైబిల్ ఒకటే తెచ్చుకుంటా. ఎందుకంటే ఆ ప్రదేశాలు అలాంటివి. ప్రియమైన స్నేహితులారా, మీరు ఎంత అదృష్టవంతులో. దేవుడు అలాంటి ప్రదేశాల్లో కూడా పరిచర్య, యేసు నామాన్ని. ఒక ఊరు వెళ్ళాం, ఆ ప్రదేశంలో ఒక ఊరు వెళ్తే వాక్యం చెప్పడానికి వెళ్తే నేను వెళ్ళాను. నాతో పాటు ఒక అబ్బాయి ఇచ్చినాడు, ఆంధ్ర అబ్బాయి తోడుగా. కాగితం ఇచ్చినాడు. ఏ క్యా హై అనింది ఆమె.
కిరాణా షాప్ చిన్నదే. ఏ క్యా హై అంటే యేసుక్రీస్తు పత్రిక అంటే ఓ మాల్ మేరకు నైమాలం మేరే దుకాన్ మే నై మిల్తా. యేసుక్రీస్తు అనేది వాళ్ళ దృష్టికి ఒక సరుకు అయింది. ఆ సరుకు మాకు తెలీదు, మా అంగట్లో దొరకదు. అంటే యేసు నామము ఎరగని ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉన్నాయనిపించింది నాకు. మరి అక్కడికి ఎవరు వెళ్తారు? ఆ ప్రజల కొరకు ఎవరు ప్రయాసపడతారు? వారందరూ నరకానికి వెళ్ళాల్సిందేనా? మనమేమో ఇళ్ళ పక్కనే చర్చిలు పెట్టుకుంటాం, ఒకటిగా రెండుగా విడిపోయి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. నాకు పిల్లలు లేకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నా, అక్కడ పర్మనెంట్గా ఉండలేకపోతున్నా. తెలంగాణ కూడా మా పిల్లలు రామన్నారు. ఎందుకంటే డాడీ అక్కడికి వెళ్తే వాడు వీడు అనాలని ఇష్టం అనమంటావా? ఇక్కడేమో అంకుల్ గారు వచ్చారు, ఒకవేళ దానిల గారు వస్తే దానిల అంకుల్ గారు వచ్చారు అంటారు. అక్కడికి వస్తే తెలంగాణకి పోతే ఈ గారు గీరు ఏముండవు, వాడు వీడు అనేటివి వచ్చిండి పోయిండి అనాల్సి వస్తుంది. అంటే నిజమే, కరెక్టే లేని తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవ్వాలా నేను. 1400 మంది ఉన్నారు ఒక బ్రాంచ్లో, దానికి 8 బ్రాంచులు ఉన్నాయి. దానికి లెటర్ ఇస్తామన్నారు. తెలంగాణకు రానులేండి అని చెప్పాను. ఎందుకంటే వారు చదువులు పాడైపోతాయి. నాకు చదువు లేకపోయినా వారు బాగా చదువుకుంటారు. నా ఆశ ఏంటంటే దేవుని సొమ్ము తిని బతికి చదువుతున్నారు కాబట్టి వారు దేవుని పనే చేయాలని. దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఇక మా అబ్బాయి ఇప్పుడు వాడు 6th క్లాసు, హిందీ ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతాడు. నాకు వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటా. ఒక్కోసారి అంటాడు, డాడీ నువ్వు పిచ్చేడు అయిండొచ్చు, నీ కడుపులో చూసేవా ఎలాంటి వాళ్ళని పుట్టించాడో, నీకు తెలుగే రాకపోవచ్చు, చూసేవా నేను హిందీ మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ దేవుని కొరకే లేరా అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే వారు ఏ సొమ్ము తిని బతికారు? దేవుని సొమ్ము తిన్నారు. కృతజ్ఞతగా వారి సేవలో ఉండాలనేది నా కోరిక. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నార్త్ ఇండియాకి పంపించాలనేది ఆశ కూడా ఉంది. కొంతమంది విద్యార్థులు ట్రైనింగ్ చేస్తున్నా నా దగ్గర, వాళ్ళని నార్త్ ఇండియా కొరకే సిద్ధపరుస్తున్నా. కాకపోతే ఇంగ్లీష్ హిందీ వస్తే ఇంకా మంచిది. నార్త్ ఇండియా కనీసం హిందీ రావాలి, ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, హిందీ రావాలి. లేదంటే సాయిబుల భాష అయినా రావాలి, కొంతైనా అక్కడ పరిచయం. నేనైతే మాట్లాడగలను కానీ వాక్యం చెప్పలేను. ఆ గోండిలోకి తర్జుమా చేస్తారు, కోయి భాషలోకి తర్జుమా చేస్తారు, లంబాడీలోకి తర్జుమా చేస్తారు. అందుకనే ప్రసాద్ నాయక్ గారిని అడుగుతున్నా, ఎవరైనా ఒక లంబాడీ అబ్బాయి ఉంటే చూడండి. కానీ ఇవే నాకే కనుక వచ్చింటే ఎవరితో అవసరము ఉండేది కాదు. కాకపోయినా ఎలాగైనా ఉంచాడని సంతోషిస్తున్నా. నా కొరకు నార్త్ ఇండియా పరిచయ కొరకు కూడా ప్రార్థించండి. ఎవరైనా మీరు సిద్ధపడి అటు వెళ్ళేటప్పుడు చెప్పండి బ్రదర్, మేము వస్తాం అంటే ఖచ్చితంగా తీసుకెళ్తాం. అక్కడి ప్రజలు ఎలా ఉంటారో, వారి ఆహార నియమాలు ఎలాగో, వారి ఇల్లు ఎలాగ ఉంటాయో. ఒక అక్క ప్రసవించింది, భర్త ప్రసవించిన 3వ రోజు చనిపోయినాడు. ఇల్లు లేదు ఆమెకి. నేను వెళ్ళి చూస్తే పోయిన సంవత్సరంలో లుంగీలు ఇచ్చాను కదా, ఆ లుంగీలే చెట్టుకు పైన కట్టేసి కింద ఆ పిల్లలు పెట్టుకొని ఉంది ఆమె. ఇంకా తడకలు కానీ ఏమి కానీ లేవు. అంత దైనిధిగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. కానీ వారికి భక్తి ఉంటుంది, కానీ వారికి విశ్వాసం ఉంటుంది. ఆఫరింగ్స్ కూడా ఇవ్వలేరు వాళ్ళు. ఒక్కోసారి మనమే ఆఫరింగ్స్ ఇవ్వాలి వారికి. మనమే కాయలు తీసుకొని వెళ్ళాలి, పండ్లు కాయలు పంచాలి వారికి. బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర ఏం దొరకవు. వాళ్ళ దగ్గర ఖర్చు లేని, మర్మము లేని స్వచ్ఛమైన ప్రేమను పంచుతారు. ఆ ప్రేమను ఆస్వాదించాలంటే నాకు మహాపిచ్చ. వాళ్ళు పలకరింపు, సేక్యాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడదు తెలుసా. అయ్యా దొర మా చేతులు గలీజు ఉన్నాయి, లేండి వద్దులేండి అంటారు. ఎంత ప్రేమను పంచుతారంటే పేదవాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుందండి. నేను అనుభవించి చెప్తున్నా.
అలాగని చదువున్న వాళ్ళ దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండదు అని నేను చెప్పలేను. అది నా బాధ్యత కాదు. కానీ పేదవారితో తిరిగాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. అలా పేస్ట్లు, బ్రష్లు, నా వస్తువులు అన్నీ బ్యాగులో పెట్టుకొని తిరిగి అలవాటు చేసుకున్నా. ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు ఏం దొరకవు. అక్కడ ఏమేమో పిచ్చి పిచ్చి పుల్లలు ఇస్తారు, పళ్ళు దోముకుంటారు. అయ్యో మనకి భయం వేస్తుంది, ఇదేం పుల్లలు అనిపిస్తుంది. కొన్ని చోట్ల అట్లా డిస్టర్బ్ కూడా అవుతారు. ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే మీరు కూడా వాటర్ కూడా మీరు తెచ్చుకోవాలా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే అక్కడ పరిస్థితులు అలాగుంటాయి. ఒక బాబు అన్నాడు, అంకుల్ మీరు మా ఇంటికి వచ్చారు, మేము త్రాగటానికి కూడా మీకు నీళ్ళు ఇవ్వలేం కదా అంకుల్ అన్నారు. మరి మీరేం నీళ్ళు తాగుతారంటే, పక్కనే గేదెలు పొర్లుతూ తిరుగుతూ లేస్తూ ఉన్నాయి, ఆ నీళ్ళు బురద, బాగా బురద, కాఫీ కలర్ ఉన్నాయి నీళ్ళు, ఇవే తాగుతాం అంకుల్. ఎలా తాగుతారంటే ఆ నీళ్ళ మీద ఒక గుడ్డ వేస్తారు వాళ్ళు. గుడ్డ వేసి గుడ్డ మీద నోరు పెట్టే తాగేస్తారు. ఇలా గుడ్డ మీద నోరు పెట్టే తాగేస్తారు. మళ్ళీ ఇక్కడ తీసుకున్న తాగొచ్చు కదంటే ఎంత రిస్క్ మాకు పడదంటారు. అలా గుడ్డ వేసి గుడ్డ మీద నుంచి వచ్చే నీరు తాగితే ఇంక ఏం నలకలు నోట్లోకి పోవని. చూడండి ఎంత విచిత్రమో. దాహము కూడా తీర్చుకోలేని పరిస్థితులు. కొన్ని చెట్లు ఉంటాయి వాళ్ళకు, ఆ చెట్లకు వచ్చే పాలు, ఆ చెట్లలో వచ్చే నీరు కూడా స్వీకరిస్తారంట వేసవి కాలంలో. ఊహించండి ఎలా ఉంటుందో. ప్రసవించిన తర్వాత ఆ స్త్రీ కొన్ని ఆకులు, కొన్ని కాయలు తింటారు, శరీరానికి వేడి పడుతుందంట. వాళ్ళ దగ్గర కూడా కొన్ని నాటు మందులు నేర్చుకున్నాను నేను. కొన్ని ఆకుల ద్వారా వైద్యము అలవాటు చేసుకున్నాను. సరే ఇప్పుడు అటు వెళ్తే ఇటు రాలేము. మనం ఒక చిన్న చదువుదాం. 1 తెస్సలోనిక పత్రిక. ఒక్కోసారి ఇలాంటి అనుభవాలన్నీ చెప్పాలనిపిస్తుంటుంది. కొంతమందికి ఎక్కసం కూడా అవుతుందేమో తెలియదు. కానీ అది చెప్తుంటే కూడా నా మనసులో, నా కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అయినా వారు దేవుని కొరకు ఎలా నిలబడ్డారు అనిపిస్తుంది. చూడండి, ఒక్కసారి చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియో చెప్పవలసిన ఆవశ్యకము లేదు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ మాటలు మీ చేతికి అప్పగిస్తున్నాం. విరిచి మాకు వడ్డించండి, సహాయం చేయండి. ట్రైబల్స్ మధ్యలో జరుగుతున్న పరిచర్యను ముద్రించి భద్రపరచండి. ఇంకా మీ నామము ఎరగని సమాజము ఈ విశ్వములో నివసిస్తున్నారు, సహాయపడండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఎందుకై స్తుతిస్తూ మీ శరీరంలో రక్తంలో పరీక్షించుకొని పాలు పంపులు పొందటానికి సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రస్తుత కాలము పౌలు, శీల వారి పరిచర్య కొనసాగుతున్న దినములవి. మాసిదోనియా గురించి మనము ఇప్పటికి చాలా సమయం అండి, ఇప్పటికే 12:40 అయింది. నేను సమయం చూసుకోలేదు. వీరెంత త్వరగా ముగిద్దాం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ప్రభు ఇచ్చిన అనుకూలత కొరకై మనం త్వరగా ముగించుకుంటాం. ఇది విశ్వాసులకు సంబంధించినటువంటి విషయం. ప్రభు బల్ల కూడా విశ్వాసులకు సంబంధించిందే కనుక
ఆ విషయాలు కొంచెం మనం లోతుగా ఆలోచన చేద్దాం. మాసిదోనియా అనే ఈ ప్రదేశం పుణ్యక్షేత్రం, వ్యాపారపు కేంద్రం. అక్కడ తెసలోనిక అనే ఒక ప్రాంతం ఉంది. అది సముద్ర తీర ప్రాంతం. తరచుగా వరదలు వస్తూ ఉంటాయి. అనేకులు కూలీలు, వ్యవసాయదారులు, చేతి వృత్తి చేసుకునేవారు ఈ ప్రదేశంలో కూలి పని చేసుకోవడానికి వలస వస్తూ ఉంటారు. కటిక పేదరికం వారు మాసిదోనియాలో నుండి ఈ తెసలోనిక అనే ప్రదేశానికి వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పని చేసుకొని జీవనం చేస్తూ ఉంటారు. డేరాలు, గుడారాలలో వారి నివాసం ఉంటుంది. సరైనపు ఆహారపు అలవాట్లు కానీ, జీవన శైలి కానీ, సరైన సరుకులు కానీ వారికి దొరకని పరిస్థితి. ఆంధ్ర నుంచి ఇక్కడ ఈ ప్రదేశాల నుండి, డోన్ ప్రదేశాల నుంచి గుంటకల్లు, గుత్తి, తర్వాత ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, అలా ఆ ప్రాంతాల వారు విజయవాడ, గుంటూరుకి పనుల కొరకు వస్తుంటారు. వాళ్ళ పద్ధతులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది. తల మీద మూటలు ఉంటాయి, చేతికి ఒక పాపను బాబు పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఒళ్ళో కూడా మళ్ళీ ఒక పాపను బాబును ఎత్తుకొని ఉంటారు. కొంతమంది మహిళలు అయితే గర్భంలో కూడా ఒక శిశువుని మోస్తూ ఎంత దయనిధిగా ఉంటారంటే, ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే పేదరికం, ఆర్థికపరమైన ఇబ్బందులు, పనులు లేని పరిస్థితులు. కానీ కడుపు ఊరుకోదు కదా, దానికి ఆహారం కావాలి. పిల్లలు ఎక్కడో కొంతమందిని వీలుంటే, అవకాశం ఉంటే హాస్టల్లో చదివించుకుంటూ ఒక్కొక్క అడవిలో ప్రసవించింది. మిరకాయలు కోయటానికి వస్తారు. ఎంత మంట ఉంటుందో కొంచెం తగులుతూనే, రోజంతా వాళ్ళు ఎలా కష్టపడతారో అనిపిస్తుంది. అలా గుడారాలు వేసుకుంటారు చేనులోనే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటాం. వారి దగ్గరికి వెళ్ళి రాత్రి మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. కొంతమంది రైతులు అడుగుతారు, పాస్టర్ గారు మా దగ్గరికి కొంతమంది వచ్చారండి పని చేయడానికి, చేలో ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన పోయే వాళ్ళు ఉంటారేమో ఒకసారి కనుక్కోండి అని చెప్తుంటారు రైతులు వచ్చి. చూడండి ఎంత ఆశ్చర్యమో. వాళ్ళు రకరకాల డినామినేషన్లకు చెందిన వారు ఉంటారు. కానీ కొంత దేవుని సన్నిధిలో గడపాలన్న ఆశ. ఎవరు వెళ్తారు? ఎక్కడో అడవిలో ఉంటారు వాళ్ళు. ఇలాంటి పరిచర్య చేసేవాళ్ళు సమర్థులు నా దగ్గర దేవుని కృపను బట్టి ఒక 50 మంది ఉన్నారు. సొంత తండ్రి కంటే ఎక్కువ ప్రేమిస్తారు. వారికి కూడా కనీస వసతులు ఉండవు. వారిలో కొంతమంది అనాథల్ని కూడా చేరదీశాను. రోడ్ల మీద అడుక్కుంటూ ఎక్కడో బస్ స్టాపుల దగ్గర పడుకుంటే కొన్ని మాటలు చెప్పి, ఎందుకు ఇక్కడ ఖాళీగా ఉంటారో బాబు, నీ బతికి ఎందుకు నాశనం చేసుకుంటావు, రా మాతో పాటు వచ్చాయి, ప్రజెంట్గా నీకు భోజనం జరుగుతుంది, ఏదో ఉన్న వస్త్రాలు ఇస్తాం. ఇక వాడు నమ్మకంగా ఉన్నాడనుకో, దేవుని పనులు అలా కొనసాగుతూ ఉంటారు. కొంత చదువు చెప్పిస్తూ ఉంటాం, అక్షరాలే. ఎందుకంటే వాడు 2 మాటలు చెప్పాలి ఎక్కడో చోట సువార్త. వాడిని ఖాళీగా ఉంచకూడదు. వరకు భోజనం పెట్టి తయారు చేస్తాడు, సోమరుడు అవుతాడు. దేవుని పని కొరకు తిప్పాలి. ఎంతో భారం ఇచ్చాడు. తెలీదు, ఒక్కోసారి సహవాసాన్ని విడిచిపెట్టాలని కూడా అనిపిస్తుంటుంది నాకు. చాలా ఆటంకాలు పరిచయం చేయాలంటే. అక్కడ ఎందుకు బదులు అనవసరంగా ఏదైనా కష్టం కదా, మాకు సేవకులు లేకుండా పోతారు అంటారు పెద్దలు. ఊరికే నువ్వు శ్రమ పెట్టుకుంటావు ఎందుకు? నీ జోబులో డబ్బులన్నీ ఖర్చు పెడతావు ఎందుకు? వాళ్ళు ఉండేది అడవిలో ఉంటారు, వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు. వెళ్ళేటప్పుడు ఏ బిస్కెట్లు పండ్లు తీసుకొని వెళ్ళాలా. అలాగనే వాళ్ళు కూర్చుంటారు, కొన్ని మాటలు వింటారు. ఒక్కోసారి ట్యాబ్లెట్లు కూడా తీసుకొని వెళ్తూ ఉంటాం. ఏం చేస్తాం మరి? వాళ్ళకేం దొరకవు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. రైతులు పట్టించుకోరు. మీ ఇష్టం ఉంటే ఉన్నాం, లేకపోతే లేదంటారు. ఈ రీతిగా కష్టపడుతున్నాం. మీ ప్రార్థనలు కూడా ఎంతో సహాయపడుతున్నాయి. ప్రభు కృపను బట్టి, మీ సహకారాన్ని బట్టి వేరే విధంగా మొత్తానికి ఒక మందిరాన్ని స్లాబ్ వేసాం. టెంట్ సామాన్లు ఇట్లా పట్టాలని తెచ్చేసి క్రిస్మస్ రోజు దాన్ని ప్రారంభించాం. ఇంకా దాదాపుగా 3 లక్షల దాకా పని ఉంటుంది.
ట్రాన్స్ఫర్ అవ్వాలనే ఆలోచన కూడా నాకుంది. దేవుని చిత్తం, ప్రార్థన చేయండి దాని కొరకు. ఇక్కడ చూస్తే తెసలోనిక అనే ఈ సంఘం ఎలా కట్టబడిందో తెలుసా? ఒక వ్యక్తి ఇక్కడ కారకుడు అవుతూ వచ్చాడు. అతను చాలా దూషించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, ఏడవబడ్డాడు. అతని పేరే యాసోను. అతని పేరేంటి? యాసోను. ఒకసారి చదవండి, మీ బైబిల్లో ఉంది. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయితే యూదులు మత్సరపడి పనిపాట లేక తిరుగు కొందరు దుష్టులను ఎంటబెట్టుకొని గుంపుకొచ్చి పట్టణమెల్లా అల్లరి చేచు యాసోను ఇంటి మీద పడి వారిని చాలా హింసింపబడ్డాడు. అంటే పౌలు శీలని యాసోను చేర్చుకున్నాడు. 9వ వచనం చదవండి. వారు యాసోను యుద్ధకును మిగిలిన వారి యుద్ధకును జామీను తీసుకొని విడుదల చేసిరి. అంటే చాలా హింసించారు. 7వ వచనమేమో చదవండి. యాసోను ఇంట్లో ఉన్నారు అని సమాచారం వచ్చిందంట. వీరందరూ యేసును వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకుని వారని కేకలు వేసిరి. అంటే ఇక్కడ ఒక రాజ్యాంగం ఉండగా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా యేసు అని ఒక రాజు ఉన్నాడు. ఈ ప్రజల్ని వాళ్ళ వైపు మళ్ళిస్తున్నాడు, భ్రమ పెడుతున్నారు ఈ పౌలు శీల వచ్చి అని. ఈ లోకంలో ఉన్న అధికారులు ఈనాడు భారతదేశంలో క్రైస్తవం ఎలా దూషింపబడుతుందో ఆనాడు కూడా మాసిదోనియాలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తెస్సలోనికలో ఉన్న సమస్యలు అవే. యాసోను చేర్చుకుంటే యాసోను మీద కుటుంబం మీద పడి చిత్రహింసలు పెడుతూ వచ్చారు. ఆ తెస్సలోనికల సంఘం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? కేవలము 21 రోజు. ఎన్ని రోజులు పట్టింది? 21 రోజు సంఘం కట్టబడిందంటే అక్కడ ప్రజలు ఎంత ఆతురతతో ఉండింటారో ఒక్కసారి ఆలోచించండి. ఎవడొస్తాడా మా దగ్గరికి, ఎవరు వస్తారా యేసునామాన్ని మోసుకొని, ఎవరు వస్తారని ఎంతగా ఎదురు చూసింటారో. ఒకనాడు భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుంట, ప్రభా నేను ఆస్ట్రేలియా పరిచర్య ప్రారంభించాలా, నీ చిత్తమైతే నా కొరకు ద్వారం తెరవని ప్రార్థన చేస్తున్నాడంట. ఉద్యోగం చేయడానికి ఆస్ట్రేలియాకి ఒక ఆయన వెళ్ళాడంట. వెళ్ళి అప్పుడు హెబ్రోన్కి ఫోన్ చేశారంట, టెలిగ్రామ్ ఇచ్చారు. ఆస్ట్రేలియాలో మేమున్నాం, హెబ్రోన్ పరిచర్య ఆస్ట్రేలియాలో ప్రారంభించాలా, ఎవరైనా వస్తారా, ఎవరైనా పంపిస్తారా? చూడండి, విదేశీయంలో డబ్బు తెచ్చి స్వదేశంలో సేవ చేయకుండా కొంతమంది జల్సాలు చేస్తున్నారు. దయచేసి భక్సింగ్ గారు స్వదేశంలో ఉన్నటువంటి వ్యక్తులను డబ్బును తీసుకెళ్ళి ఏం చేశాడు? విదేశాలలో పరిచర్య చేశాడు. నిజంగా ఆ పరిచర్య కొరకు ఆ వెళ్ళిన వ్యక్తి ఇప్పుడున్న ఆయన పేరేం పేరు? కెన్నెత్ తిమోతి. ఆస్ట్రేలియా ఇప్పుడు ఎవరున్నారు? కెన్నెత్ తిమోతి. ఇలా సంఘాలు ఆయా దేశాల్లో, చికాగోలో, అమెరికాలో అందరూ ఆంగ్లం మాట్లాడే వారి దగ్గర కాదు పరిచర్య మొదలైంది. ఏ దేశంలో ఉన్న సర్వీస్ తెలుగులో ఉంటుంది. ఎందుకని? తెలుగు వారి ద్వారానే అక్కడ సంఘాలను దేవుడు స్థాపించాడు. తెలుగువారి ద్వారానే. నేను లక్నో వెళ్ళాను, అక్కడ సంపత్ అని ఉన్నాడు, అతను కర్నూలు, అతను సేవకుడు. నేను అలహాబాద్ వెళ్ళాను, అక్కడ సిఎస్ రావ్ అనే ఒక అంకుల్ ఉంటాడు, మిలిటరీ రిటైర్మెంటు. వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతుంది, సంఘం ఉంది. నార్త్ ఇండియాలో ఎన్ని ప్రదేశాలకు దేవుడు తీసుకెళ్ళాడు. ఆశ్చర్యం వేస్తుంటుంది, అసలు బుద్ధి లేని నన్ను పిలుస్తారేంటి అనిపిస్తుంటుంది. ప్రేమైన వాళ్ళారా ఆలోచించండి. ఇక్కడ తెస్సలోనిక సంఘం కట్టబడ్డానికి కారకుడు ఎవరు తెలుసా? యాసోను. పేరు గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబం ఎంతగానో హింసింపబడింది, దేవుని కొరకు నిలబడింది. 3 వారాలు పరిచర్య చేశాడంట. చదవండి 3వ వచనం చదవండి. 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం.
గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుంచి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడని లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించడము అంటే ఒప్పిస్తూ ఉన్నాడు. వారు వేసే డౌట్లు, క్వశ్చన్స్ అన్నిటికీ ఆధారాలు రుజువుపరుస్తున్నాడు. తర్కం వేరు, వితర్కం వేరు. తర్కము అనేది మనకు అవసరమే, కానీ వితర్కం జోలికి మనం వెళ్ళకూడదు. తర్కించుచు ఏమని చెప్తున్నాడంట? క్రీస్తే, యేసే క్రీస్తు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు వస్తాడని ఎదురు చూశారు వారు. ఆల్రెడీ వచ్చాడు, ఈ క్రీస్తు ఎవరో కాదు, మీరు ఎవరికైతే ఏ అభిషక్తుడైతే వస్తాడని ఎదురు చూస్తున్నారో ఆ అభిషక్తుడి క్రీస్తే అని నొక్కి ఒకాలించడం. శ్రమ పుచ్చుకున్నాడు. ఎంతకాలం ఉన్నాడంట? 3 విశ్రాంతి దినములంటే 3 వారములు. 3 వారములు అంటే దాదాపుగా 21 రోజు. 21 రోజులో సంఘం కట్టబడిందంటే ఎంత శ్రమ పడి ఉంటారో ఆలోచించండి. ఒక సంఘం కట్టడం ఎంత కష్టం. దానికి మూలమైన యాసోను కుటుంబం ఎంతగా హింసింపబడిందో చూడండి. వాళ్ళకి ఎంత పరిచర్య చేసి ఉంటారు. వారికి వేవేళ్ళకి తేనీరు ఉండదు. అప్పుడు తేనీరు ఉందా? టీ కాఫీలు అనుకుందాం మన భాషలో, టిఫిన్లని, భోజనాలని. వారికి ఎన్ని రకాల సేవలు చేసి ఉంటుంది ఆ కుటుంబం. ఒక్కోసారి వారికి సేవ చేస్తూ పిల్లల్ని, భర్తను కూడా ఆమె మర్చిపోయిందేమో తెలియదు మనకు. అంత కష్టపడితే 3 వారాల్లో సంఘం కట్టబడితే ఇప్పుడు ఆ సంఘాన్ని ఏం చేయడానికి ప్లాన్ చేశారంట? అసలు ఈ సంఘం ఉండడానికి కారణం ఎవడు? యాసోను. వారిని లేకుండా చేస్తే ఆటోమేటిక్గా అందరికీ ఏమవుతుంది? భయం పడుతుంది. ఆటోమేటిక్గా సంఘం లేకుండా మనం చెయ్యొచ్చు. ఇప్పుడు అక్కడ విశ్వాసులు ఎలా కష్టపడ్డారో చూడండి. ఎలాంటి సమయాల్లో వారు రక్షణ పొందారు. ఇప్పుడు చదవండి 6వ వచనం, తెస్సలోనిక పత్రిక. ఇంకా నాకు విస్తరించడానికి సమయం సరిపోదు. ఉపద్ఘాతమే వర్తమానం అయ్యేటట్టుంది అపోస్తల కార్యం కూడా చెప్తే. అందుకని డైరెక్ట్ మనం భాగం దగ్గరకు వద్దాం. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక, 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఎప్పుడు రక్షణ పొందారంట? గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పౌలు సాక్ష్యం ఇస్తున్నాడండి. తెస్సలోనిక సంఘం ఎలాంటిది? వరదల్లో పులిహార ప్యాకెట్ల కొరకు ఎదురు చూసే ప్రజలు వారు. ఎవడొస్తాడా, మాకు ఏం సహాయం చేస్తారా? కొంతమంది అంటే ఏ ప్రభుత్వం రాలేదండి, ఏ నాయకులు రాలేదండి, మాకు మంచినీళ్ళు లేవండి, పులిహార ప్యాకెట్లు, బిస్కెట్లు కూడా, పిల్లలు పాలు కూడా లేవండి చెప్పట్లేదా వరద బాధితులు? అలాంటి చోటికి పౌలు శీల వెళ్తే వాళ్ళు ఏమి ఎదురు చూసింటారు? ఏ నీళ్ళ ప్యాకెట్లు తెచ్చారో, ఏ పులిహార తెచ్చారో, ఏ బిస్కెట్లు తెచ్చారో, ఏం పాల ప్యాకెట్లు తెచ్చారో ఎదురు చూసింటారు ఆ ప్రజలు. అంతటి కష్టకాలంలో వారికి దేవుని వాక్యం ఎలా చెప్పింటారో, అంత వేదనలో గుండెలు బాదుకుంటున్న సమయాలలో పిల్లలు చనిపోయి, కుమారుడు చనిపోయి, భర్త చనిపోయి, భార్య చనిపోయి వేదన చెందుతున్న ఆ ప్రజలు ఎలా దేవుని వాక్యాన్ని వినింటారో ఆలోచించండి. నీవైతే ఆ వేదనలో వినగలవా? చిన్న సమస్య వస్తూనే ప్రార్థన చేసుకోలేకపోతున్నాం బదర్, అన్ని ఆలోచనలు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి, బాధ తట్టుకోలేకపోతున్నాం, బైబిల్ చదవలేదు, ప్రార్థన లేదు, మా కోసం మీరు ప్రార్థన చేయండి. బైబిల్ చెప్పట్లేదట. ఎవరికైనా బాధ కలిగితే వాడు ఏం చేయాలంట? మనం ఏం చేస్తున్నాం? అందరి మీద తీసుకెళ్ళి బరువు పడేస్తాం. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. మనం చెయ్యం. బాధ కలిగిన వాడు ప్రార్థన చేసుకోవడం బైబిల్ చెప్తుంది. సంతోషంగా ఉన్నవాడు పాటలు పాడాలి, ఆనందించాలి. మరి గొప్ప ఉపద్రవం అంట ఎలా ఉంటుంది? 1977 సంవత్సరం నవంబర్ 19వ తారీఖున పెద్ద ఉప్పెన వచ్చింది దివిసీమలో. లక్షల మంది మరణించారు. శవాలు ఎతకడానికి కాదు, తీసుకెళ్ళడానికి కాదు, పెట్రోల్ బస్సు ఎక్కడ శవాలు అక్కడ గుట్టలు గుట్టలుగా తగలబెట్టారు. మాసిదోనియాలో ఆ ప్రదేశంలో ఉన్న ఈ తెస్సలోనిక కూడా
అలాంటిదే. ఎప్పుడు పడితే అప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. గొప్ప ఉపద్రవంలో వారు వాక్యం అంగీకరించారంట. ఇంకా ఈ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నువ్వు దేవుని నమ్మడం లేదు, రక్షణ పొందడం లేదు, బాప్తీసం పొందడం లేదు, నీ జీవితం విషయమై పశ్చాత్తాపం లేదు, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలీదు, ఎప్పుడు నువ్వు మరణిస్తావో తెలీదు, కానీ ఇంకా రక్షణకు దూరంగానే జీవించటం. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆలోచించండి ఒకసారి. ఉపద్రవంలో వారు ఏం చేశారంట? వాక్యమును అంగీకరించారు. సరిపోలేదంట. వాళ్ళ పిహెచ్డి ఏంటో తెలుసా? మమ్మును ప్రభువును పోలి మీరు, ఎవరు చెప్తున్నారు? పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఒక ఆత్మీయమైనటువంటి సహోదరుడు, మీరు నన్ను పోలి నడుచుకుంటున్నాడు బదర్, వీరు నన్ను పోలి నడుచుకుంటుంది బదర్ అని చెప్పగలరా? చెబితే దేవుని స్తోత్రం. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అన్న పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. రెండోది ఏంది? ప్రభువుని పోలి కూడా నడుచుకున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం! ఈ సాక్ష్యం బేతేల్లో కూడా ఉంటే, ఈ సాక్ష్యం బేతేలు ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి వ్యక్తికి ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తారో చూడండి. బేతేల్లో పరిచయపడుతున్న సహోదరులు ఎంత సంతోషిస్తారో చూడండి. ఈ సాక్ష్యం చెప్పగలదా? అలాంటి సాక్ష్యం కలిగిన విశ్వాసులమైన మనం. రక్షింపబడ్డావు, చాలా సంవత్సరాలు అయింది, మంచిది, దేవుని స్తోత్రం. అయితే మనం చెప్పుకోవడానికి సీనియారిటీ ఉంది, విశ్వాస జీవితంలో సిన్సియారిటీ లేకుండా ఉన్నామా? చెప్పుకోవడానికి సర్వీస్ ఉండి విశ్వాస జీవితంలో భక్తిలో సరుకు లేని వారంగా ఉన్నామా? ఎలా ఉంది మన విశ్వాస జీవితం? గొప్ప ఉపద్రవంలో, అందుకే వాళ్ళు ఏమయ్యారంట? విశ్వాసులందరికీ మాదిరి. ఈరోజు మన అంశం మాదిరి అనే అంశాన్ని, మ్యాథ్స్ చేసే విద్యార్థులకు ఉంటాయి కదా, సాధన లేక మాదిరి అనే లెక్కలు ఉంటాయా ఉండవా? దాన్ని బట్టి లెక్కలన్నీ చేయొచ్చు అనేటువంటి ఒక ఉదాహరణ. కాబట్టి ఈ తెసలోనిక సంఘము ఎలా మాదిరి అయింది, ఆ సంఘములో ఉన్న అనుభవాలు ఈరోజు నీ జీవితం, నా జీవితంలో ఉన్నాయా లేదా పరీక్షించుకుందాం. ఒకవేళ అనుభవాలు లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకుని ప్రభువులో చేయవేద్దాం. ఆ అనుభవాలు నాలో కూడా ఉండాలా, నా సంఘంలో కూడా ఉండాలా, నా జీవితంలో కూడా ఉండాలా, నేను కూడా ఇతరికి మాదిరిగా ఉండాలని ఈరోజు నుంచి నూతన సంవత్సరం, ఈ మొదటి ప్రభుదినం నుంచే సరైన తీర్మానం చేసుకొని అలాంటి మాదిరికరమైన సంఘముగా, వ్యక్తిగా, విశ్వాసిగా మనం కూడా సిద్ధపడదాం. రండి. మొట్టమొదటిది ఏంటి? 7వ వచనం చదవండి. కాబట్టి మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ, అంటే ఇప్పుడు ఈ మండలానికి కాదు, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రం అంతటికి బేతేల్ అంటే ప్రపంచంలో సెర్చ్ చేసుకోవాలా, అసలు కాసాపురం ఎక్కడుంది, నెట్లో చూడాలా. కాసాపురం విశ్వాసుల సంగతులు ప్రశంసింపదగినటువంటి విషయం, మాదిరి అవ్వాలంట. అప్పుడు కాసాపురం విషయంలో, విశ్వాసుల విషయంలో దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఒక పట్టణం మాసిదోనియా, అఖయ, 2 పట్టణాలకు వీరు ఏమయ్యారంట? మాదిరి అయ్యారు. అసలు వాళ్ళు వెళ్ళి పౌలు శీల వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండా పోయిందంట. అదే ఎక్కడుంది రాయబడింది. మేమేమి చెప్పవలసిన ఆవశ్యకం లేదు. అంటే వీరి విశ్వాస జీవితమే, వీరి టెస్టిమనీ, వీరి సాక్ష్యమే అనేకుల్ని రక్షణలోకి నడిపించాయి. మాసిదోనియాలో, అఖయలో. నీ విశ్వాస జీవితం, నీ కుటుంబ సభ్యుల సంగతి ఆలోచిద్దాం. నీ విశ్వాస జీవితం, నీ ఇంటి పేరు గల వారి దగ్గర ఆలోచిద్దాం. నీ విశ్వాస జీవితం, నీ వీధిలో ఉన్న వారి దగ్గర ఆలోచిద్దాం. నీ విశ్వాస జీవితం, నువ్వు పనిచేసే వారి దగ్గర ఆలోచిద్దాం. ఇంకా మురగగలదా? ఇక్కడనే లేకుండా పోతే అక్కడ దాకా ఎలా ప్రయాణం చేయగలదు? అందుకంటున్నాడు మాదిరైతిరి. ఏ విషయంలో అంటే ఎక్కడెక్కడంట? మాసిదోనియాలోను అఖయాలోను. అలా అంతగా మాదిరి అవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏ ఏ విషయాల్లో వారు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో, ఎందుకు మాదిరి అవుతూ వచ్చారో. నేను కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది, బేతేలు కూడా అలా ఉంటే బాగుంటుంది,
కాసాపురం కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది ఆలోచిద్దాం రండి. మొదటిగా చూడండి, మొట్టమొదటిది ఏంటంటే మాదిరి అవ్వాలి అంటే ఫస్ట్ మనకు ఉండవలసిన లక్షణాలు ఏంది? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించలేకుండా మనం విశ్వాసం కాలేం. ఒకవేళ ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం పెడితే అంటే ఈ రోజు వరకు పోయిన సంవత్సరంలోనే మన జీవితం ముగించిపోయి ఉండాల్సింది. క్రొత్త సంవత్సరాన్ని కూడా ఎందుకు తీసుకొచ్చాడంటే ఇంకా నువ్వు ఇప్పుడైనా రక్షణ పొందుతావేమో, ఈ రోజైనా నీ తీర్మానం చేసుకుంటావేమో, ఈ రోజైనా బ్రతుకు మార్చుకుంటావేమో. అలా సంవత్సరాలు మనకేం చేస్తున్నాడు? ఆవిష్కారాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైన విశ్వాస జీవితంలో మాదిరిగా ఉంటావేమో అని. విశ్వాసం అయితే సరిపోదు దేవునికి. నీకు సరిపోతుందేమో, నాకు సరిపోతుందేమో నేను విశ్వాసం చెప్పుకోవడానికి, కానీ దేవుడు అది కాదు కోరేది, నువ్వు మాదిరిగా ఉండాలని. ఇక ముందు నిన్ను ఇతరులకు చూపించాలని పౌలు అనేకుల గురించి సిఫారసు చేస్తాడు. ఒక వ్యక్తిని గురించి ఏమని సిఫారసు చేశాడో తెలుసా? ఆ స్థానంలో నీవు నేను మనం ఉంటామా? నిన్న ఒక వ్యక్తిని సిఫారసు చేశాడు, ఫీబే అను మన సహోదరి. ఆమె అనేకులకు, నాకు కూడా సహాయకురాలు. ఎంత అద్భుతంగా పరిచయం చేశాడు చూడండి ఆమెను గురించి. ఈరోజు నీ విశ్వాస జీవితం అలా చెప్పుకోగలిగినటువంటిదిగా ఉందా? పౌలు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఒక అనామకుడు కాదు. యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నవాడు. అంత గొప్ప వ్యక్తి నోట్లో ఒక సాధారణమైన యవనస్తురాలు మహిళ పేరు ఘనపరచబడుతుందంటే నీకు అలాంటి కోరిక లేదా? మరి ఒక సహోదరుని కూడా చూద్దామా? తిమోతికి రాసిన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21-22 చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అంటే దాని భావం చూసుకోకూడదని కాదు, చూసుకుంటూ సంఘము, దేవుని పని, దేవుని పరిచర్యలో పాల్పంపులు ఉండాలి. చూడండి, చూసుకుంటూ ఉన్నారు. చదవండి తర్వాత వచ్చిన యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూస్తున్న సహోదరులు కొంతమంది ఉన్నారు, చూస్తున్న సహోదరులు కొంతమంది ఉన్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మిగతా వారి సంగతి ఏంటి? వాళ్ళు చూస్తారులే, వాళ్ళు చేస్తారులే కాదు. ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. ఇప్పుడు చదవండి, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే. అక్కడ దీర్ఘం తీయాలి, అక్కడే సబ్జెక్ట్ ఉంది. అలాగే అతడు ఏ విషయంలో అంట? ఏ విషయంలో? తినే విషయంలో, తాగే విషయంలో, తిరిగే విషయంలో కాదు, ఆనందించే విషయంలో కాదు, సువార్త వ్యాపకములో. ఈ విషయంలో అంట సువార్త వ్యాపకములో. చదవండి, నిమిత్తం అనే వరకే తేడా వచ్చింది. సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో ఒక ఉదాహరణ పోల్చి చెప్పాడు ఇక్కడ. తండ్రికి ఈనాడు చాలామంది తండ్రులు కుమారులు అనాథ శరణాలను విడిచిపెడుతున్నారు. వాడు ఒక్కడేనా, నేను ఒక్కడే ఉన్నానా, వాడు పుట్టలేదా, వాడికి ఇచ్చావుగా, వాడు చూసుకుంటాలే, వీడికి ఇచ్చావుగా, వీడు చూసుకుంటా, నేను ఒక్కదాన్ని పుట్టానా, అది కూడా కూతురిగా, ఆ దాన్ని కూడా ఎక్కువ ఇచ్చినగా, అది చూసుకుంటుందిలే. చివరికి ఆ వృద్ధా దంపలు ఏం చేయాలో అర్థం కాక, విజయవాడలో ఒక అమ్మాయి ఉంది. ఆ తల్లి 75 సంవత్సరాలు, అంకులకి 80 సంవత్సరాలు. ఆయన పెరాలసిస్తో ఉంటాడు. ఆంటీ వాళ్ళ తమ్ముడు చనిపోతే సమాధి కార్యక్రమం కొరకు వెళ్తూ ఉంది. కోడలు మనవని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది. పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి ఆంటీ చెప్పింది, అమ్మ మా కోడలు ఫోన్ ఎత్తలేదు, మీరు మా కోడలికి ఇలా చెప్పండి,
నేను సమాధి కార్యక్రమానికి వెళ్తున్నా, వచ్చేవరకు లేట్ అవుతుందేమో, కొంచెం నా భర్తకి స్నానానికి నీళ్ళు పెట్టి ఆ గుడ్డలు పులిమేసి ఆరేసి కొంచెం భోజనం పెట్టమనండి ఈ పూటకి, నేను తర్వాత వస్తాను అంటే ఆయన 5:30కే తినేస్తాడు. తర్వాత తినడిక 5 గంటలకు స్నానం చేస్తాడు, 5:30కి తినేస్తాడు. ఎందుకంటే ఆయనకి లేటుగా తింటే జీర్ణం అవదు, పెద్ద వయసు కాబట్టి అని చెప్తే, ఆ కోడలు వచ్చిన తర్వాత చెప్తే, ఏయ్ బుద్ధి లేనిదేనా, దానికి బుద్ధి లేనిది చెప్పింది, నీకన్నా బుద్ధి లేదా, నేనేమి ఆమె మొగునికి భార్యని కాదు, ఆమె కుమారునికి భార్యని, కాబట్టి నేను ఆమె మగునికి సేవ చేయాల్సిన అవసరం నాకు, నా మగుడు నాకున్న నా మగునికి నేను సేవ చేసుకుంటా. ఉంటారా అలాంటి కోడనరు? ఉన్నారా? నీకెలా తెలుసయ్యా? ప్రాక్టికల్లా చాలా వేదనతో కూడింది. ఆంటీ సమాధికి వెళ్ళలేదు, ఇలా అనిందమ్మ మీ కోడలంటే వెంటనే తిరిగి వచ్చేసి, సరే అమ్మ నా భర్త బతికున్నంత వరకు నేను సేవ చేసుకుంటా, దేవుడు నన్ను అందుకే పుట్టించాడు, ఆయనకు సేవ చేయడమే నాకు మహాప్రసాదం. ఆమె తిరిగి వచ్చే వరకు పెద్ద ఆయన స్నానం చేయలేదు, భోజనం తినలా, వచ్చే వరకు 8 అయింది. ఇంకేం భోజనం పెడుతుంది? ఆయన ఏం తింటే తినగలడు. ఆ రాత్రి పస్తు పండుకున్నాడు. ఈరోజు చాలామంది కోడలుగా, అల్లుడిగా, కుమారుడిగా, కుమార్తెగా నీ స్థానం ఏంటి? వారికి ఎలా సేవ చేస్తున్నాం? నిజమైన సేవ ఏంటో తెలుసా? కొంతమంది పంచుకుంటారు, పని చేసి పెట్టే తల్లి మాకు కావాలా, తండ్రి నువ్వు తీసుకోని, లేదా తండ్రి పింఛన్ వస్తే తండ్రిని నేను పెట్టుకుంటా, అమ్మ నువ్వు తీసుకోరా అంటారు. ఏం చూసి వారిని చేర్చుకుంటున్నాం? తండ్రికి సేవ అంటే ఏంటో తెలుసా అండి? మంచంలో ఉన్నప్పుడు 1, 2కు శుభ్రపరచడము, అది సేవ అంటే. అది చేస్తారా? చేస్తే దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేశాడంటే అది ఒరిజినల్ సేవ అని అర్థం. అంతగా కష్టపడి అసహించుకొని వేదన చెంది భరించి సువార్త వ్యాపకంలో నాతో కూడా ఏం చేశాడు? అలాంటి వ్యక్తి, తిమోతి లాంటి వ్యక్తి, పౌలు దగ్గర ఇంకెవరు? చాలామంది యోధులు ఉన్నారు, కానీ ఆ స్థానం తిమోతి కైవసం చేసుకున్నాడు. చెప్పగలడా? డానియల్ గారు సువార్త వ్యాపకంలో బేతేలు విషయంలో అలా పరిచయం చేసే ఫీబే లాంటి వ్యక్తి పలాని వ్యక్తి, తిమోతి లాంటి వ్యక్తి పలాని వ్యక్తి, ఆ స్థానం నువ్వు ఆక్రమించాలి. కబ్జా చేసి కాదు, పరిచర్య చేసి. ఆ స్థానంలో ఒక వ్యక్తి ఉంటే వాడిని చంపేసి నువ్వు చేయడం కాదు, వాని మీద నిందలు వేసి అని క్యారెక్టర్ లెస్ అని ప్రూఫ్ చేసి గెంటేసి నువ్వు ఆ స్థానం ఆక్రమించడం కాదు, సేవ చేయాలని చెప్తుంది వాక్యం. ప్రియమైన స్నేహితులారు, ఒక్కసారి ఆలోచించండి. తిమోతి లాంటి వాడు మరొకడు లేడు. అన్ని సంఘాల్లో లోపాలు ఉన్నాయి, ఫిలిప్పి సంఘంలో అసలు లోపమే లేదు. ఒక్క పదాన్ని వాడాడు, అది ఆ మూలకు రాసుకున్నారు మీరు కూడా. 2:5 క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, అదొక్కటే లోపం కనపడుతుంది. ఏ సంఘంలో? ఫిలిప్పి సంఘంలో. ఇంకా మీరు ఆ అధ్యాయం అంతా చూడండి, ఎక్కడ కూడా లోపాలు ఉన్నట్టు కనపడదు. అంటే ఒక వ్యక్తి చదువుతున్నప్పుడే అన్ని పరిశీలించాను నేను, ఒక్క లోపం కూడా కనపడదు ఫిలిప్పి సంఘంలో. హెచ్చరిక లేదు, ఇది ఒక్కటే హెచ్చరికలా కనపడుతుంది. మీరు కలిగి ఉండండి ఆ మనసు అని చెప్తుంది అంతే. అంటే ఫిలిప్పి సంఘంలో చాలా కష్టాలు, ఇబ్బందులు, బాధలు కూడా ఉన్నాయి. అందుకే 4 అధ్యాయం మొదటి వచనం చూడండి ఏం చెప్పాడు. 4 అధ్యాయం మొదటి వచనం చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, అంటే ఎంతగా వారిని ఘనపరుస్తున్నాడో చూడండి. నా ఆనందమును నా కిరీటమైన ప్రియులారా, ఇట్లు అంటే ఇదే పద్ధతిలో ఇంకాస్త ఆత్మీయం కూడా మీరు ఏం చేయండి అంటున్నాడు.
స్థిరులై ఉండండి. ఇన్ని చెప్తూ ప్రేమపూర్వకంగా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అస్థిరులారా అనలేదు. ఒక్కోసారి మనం అలాంటి పదాలు వాడితే వాడి క్యారెక్టర్ చూస్తే మందిరానికి దూరం అవుతాడు, సంఘానికి దూరం అవుతాడు. వాడి బలహీనతలు మనం చూడకూడదు. ఇలాగే రా, క్రమంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. కొన్ని అలవాట్లు ఉన్నాయి, పోతాయిలే రా. అలా చెప్తే సంఘాన్ని మనం కట్టగలం, ఆకర్షించగలం. ఏయ్ పనికి మాలాడా బుద్ధిలేనుడా పో అన్నాం అనుకో, అదేంటండి అట్లా అన్నారంటే, నువ్వు పోతే నీ తాత వస్తారా అంటే వాళ్ళ నాన్ననే బతికిలేడు, ఇంక వాళ్ళ తాత ఎక్కడి నుంచి వస్తాడు చెప్పాలి. ఇక్కడ పౌలు ఎలా చెప్తున్నాడు, నా కిరీటమును నా ఆనందం అని చెప్పి ఒక మాట అన్నాడు, ప్రభునందు మీరిట్లు స్థిరులై ఉండండి. ఎంత ప్రేమను ఆ పదానికి జోడించాడు చూడు. వాస్తవంగా ఆ పదం ఎలాగ ఉండాలి, అస్థిరులారా అనే పదం వాడాలి అక్కడ. అవునా కదా? స్థిరులై ఉండండి అంటే ఏమై లేరని అర్థం. వారు విశ్వాసులే, వీరులే, యోధులే, కానీ దాంట్లో వారిలో కొంత ఏం లోపం కనపడుతుంది, స్థిరత్వం కనపడడం లేదు. అందుకనే ఇట్లు ప్రభునందు మీరు ఏమై ఉండండి, స్థిరులై ఉండండి. ఘాటైన పదాలు లేదు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నాం. కాబట్టి సంఘాన్ని కట్టే విధానం అందరికీ చేత కాదు. ఈరోజు పాడు చేసే వాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది సేవకులే. సేవకులు ఈ మాట మన్నించాలి నా విషయంలో. ఈరోజు బేతేలు ఉంది, కసాపురం అంటే దేవునికి స్తోత్రం. కాబట్టి మాదిరి అవ్వాలి. మొదటిది ఏంటంట, ఏ విషయంలో మాదిరి అయినారు? వారు మొట్టమొదట మాదిరి అవడానికి గలవైన కారణాలు ఏంటంటే, వారు సంపూర్ణంగా సమస్యల వలయములో ఉండి కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా, కొరతలున్న, సమస్యలున్న, అనారోగ్యమున్న, ఇబ్బందులున్న, కష్టాలున్న, అప్పులున్న, కోర్టు కేసులున్న, గొడవలున్న, నిందలున్న, అవమానాలున్న మొట్టమొదటి స్థానం దేవుని అంగీకరించాలి. రెండవది ఏంటంట, విశ్వాసంలో మనం ఎదగాలి. కాబట్టి వారు ఏమైనారంట, విశ్వాసులకు మాదిరి అయితిరి. చూడండి, వారు బహుభయంకరమైన శ్రమలలో ఉన్నారు. తిమోతికి రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక 4:12 ఇక్కడ చెప్తున్నాడు. తిమోతికి రాష్ట్ర మొదటి పత్రిక 4:12. యవ్వనమును బట్టి ఎవ్వడు కూడా నింద వేయకూడదండి. యవ్వన బలాన్ని ఇతరులకు పంచకూడదు. నాకు అనిపిస్తుంది, నా భర్త కూడా పవిత్రుడిగా ఉండాలా అని కోరుకుంటే భార్య కొన్ని లక్షల మంది పురుషులకు వివాహం ఆగిపోతుంది. నా భార్య కూడా పవిత్రురాలుగా ఉండాలి అని కోరుకుంటే భర్త కొన్ని వందల మందికి వివాహం ఆగుతుందేమో తెలియదు మనకి. అంత లోతుగా ఇప్పుడు మనం వెళ్ళొద్దు. దేన్ని బట్టి అంట, యవ్వన బలాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తులు ఎంతమందో. ఆ బలము తన భార్య కొరకు ఉంచుకోవాలి, ఆ బలము తన భర్త కొరకు ఉంచుకోవాలి. చాలామందిలో కనపడడం లేదు. ఎవ్వడు కూడా దేన్ని బట్టి తృణీకరించకూడదంట, యవ్వనమును బట్టి తృణీకరించకూడదు. ఒకడు అంటూ విధవ సలహాలు ఇస్తాడు మనవడికి, కుమారుడికి. ఏమని? సిగ్గుపడే విషయాల్లో అతిశయించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆంటీలు, అమ్మమ్మలు కూడా సిగ్గుపడే విషయాల్లో అతిశయించే వాళ్ళు ఉంటారు. ఏమే ఒక్కడితో ఇన్ని మాటలు మాడుతున్నావు, నేను ఎంతమందిని మెయింటెనెన్స్ చేశాను తెలుసా నా వయసులో అంటది. ఎంత బుద్ధిహీనమైన విషయాలు అవి. ఒకడు అంటాడు, ఏంట్రా నీ భార్య ఒక మాట అంటే తల వంచుకొని తిరుగుతున్నావు, మగ్గాడివిరా నువ్వు, నీ వయసులో ఉన్నప్పుడు నేను 20 మందిని మెయింటెనెన్స్ చేశానంటాడు. అప్పుడు తెలిసి తిరిగి, అట్లనా తాతయ్య ఆ సంగతి నాకు చెప్పవా?
పెదవ సలహాలు ఇవ్వకూడదు. మనం చేతైతే జీవితాలు కట్టబడే సలహా ఇవ్వాలి. జీవితం నాశనమయ్యే సలహా ఇవ్వకూడదు. ఏం చెప్తుంది వాక్యం ఇక్కడ? నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరింపనీయకము. చదవండి. కానీ 5 విషయాలు చెప్పండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అందరికి ఎలా ఉండాలంట? మాదిరి. దేవుని భయం లేకుండా ఈ లక్షణాలు మనలో ఉండవు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని భయంతో మనం ఉన్నట్లయితే ఈ 5 లక్షణాలు మనము కైవసం చేసుకోగలం. 5 లక్షణాలు మనలో నివసిస్తూ ఉంటాయి. 5 లక్షణాలు ఇతరులకు అర్థమవుతూ ఉంటుంది. మనం మాదిరిగా ఉండగలము. ఎవరికి అది? లోకస్తులకు కాదు. బలమైన విశ్వాసం అనేవాడు ఎవడైతే ఉంటారో వారికి మన విశ్వాసము వారు నేర్చుకునేలాగా ఉండాలా. మన దగ్గర వారు ఇంకా ఎప్పుడు మనం నేర్చుకునే వారిలాగా ఉండకూడదు, నేర్పించే వారిలాగా ఉండాలా. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించాడు, నా ప్రజలు పాలించే ప్రభువులుగా ఉండాలన్నా. అప్పుడు నాకు ఆనందం. పాలకులుగా పాలించబడే వారిగా ఉండకూడదు, పాలించే ప్రభువులుగా ఉండాలి. అది ఆయన కోరుకున్నాడు. కాబట్టి ప్రేమిన స్నేహితులారా, మిత్రులారా, ఎప్పుడు మనం వేరే వ్యక్తిని చూసి నేర్చుకునేలాగా ఉండకూడదు. మన జీవితాన్ని చూసి ఇతరులు నేర్చుకునేలా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యవ్వన బలాన్ని బట్టి, యవ్వన జీవితాన్ని బట్టి, యవ్వన కాలాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, స్థితిగతులను బట్టి మనము తృణీకరింపబడకూడదు. కానీ సమాజానికి, విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. రెండోదిగా చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఉదాహరణ మత్తయి సువార్త 12:36 ఒకరు చదవండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంటే మన మాట చెవికి రుచికరంగా ఉండాలి. అరే ఆ నోరు తెరిస్తే కంపర బాబు, చెవులో బ్లడ్ కారుతుంది, వినలేము, చచ్చిపోతాం అన్నట్టు ఉండకూడదు. ఎంత కోపంతో కత్తి తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు నరుకుతాను అన్న, నన్ను నరికినా ఒకటే, కుక్కను నరికినా ఒకటే. అంత విలువైన వ్యక్తివి, కుక్కలాంటి నన్నేం నరికితే ఏం విలువ ఉంటుంది నీకు అంటే వాడు మొత్తం దిగిపోతుంది కోపం. ఏంటి, నేను నరకనీకి వచ్చింది వీణ్ణి కదా, నేను నరకనీకి వచ్చింది నా భార్యని కదా, కుక్క నరికినా ఒకటే, నన్ను నరికినా ఒకటే అని నేను కుక్కలాగా పోల్చుకుంటే ఇంక నేను నరకడం ఏం బాగుంటుంది. భీష్ముడు ఒకరోజు అదే చేశాడు. వీరునితో నేను యుద్ధం చేయగలను కానీ శిఖండితో నేను యుద్ధం చేయను. చాటున ఉండి శిఖండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు బాణం వేశాడు. అర్జున, భీష్మునితో తలపడ్డ మన తరం కాదిక, ఇదే మంచి అవకాశం. వేసే శిఖండిని అడ్డం పెట్టుకొని ఆలోచించండి. పౌరాణికాలు కూడా మనం తెలుసుకోవాలి. ఒట్టి బైబిల్ పట్టుకుంటే అర్థం కాదు, చరిత్ర తెలుసుకోవాలి, అన్ని విషయాలు ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, అలాగున్న భీష్ముడికి మరణానికి శిఖండి ఒక కారణమవుతూ వచ్చింది. వీరుడితో యుద్ధం చేయగలం కానీ శిఖండితో ఏంటి? శిఖండిని ముందు పెట్టారు. శిఖండితో నాలాంటి వీరుడు తలపనడమా? దానికంటే చావడమే మంచిది. పవిత్రత విషయంలో చూసారండి, రాజహంస ఏం చేస్తుందో తెలుసా? 100 లీటర్లు నీళ్ళల్లో 1 లీటర్ పాలు పోస్తే ఆ 100 లీటర్లు నీళ్ళను వదిలిపెట్టి లీటర్ పాలు మాత్రమే తాగగలదంట. ఆలోచించండి. ఒక పక్షి
లోకంలో పాపము, అపవిత్రత, మలినము, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి. ఒక విశ్వాసి రాజహంసలాగా ఉండాలి. అవి ఏవి అంటకుండగా ఆ శ్రేష్టమైన దాన్ని ఆస్వాదించే వారంగా జీవించాలి. అదే విశ్వాసం అంటే. లోకంలో వేరే జీవించడం అంటే షాపులు వాళ్ళవే, ఎక్కడ ఏ వస్తువు కొనాలన్నా మరి ఎలా ఉండగలం మనం? కాబట్టి ఆ వ్యర్థమైనది ఏది మనకు అంటకుండా పవిత్రంగా మనల్ని మనం బిల్డప్ చేసుకోవాలి, కట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? కోపాన్ని పుట్టించకూడదు. మత్తయి సువార్తలో 12:36 చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఒకరోజు ఉంది, విమర్శ దినమున లెక్క చెప్పాలి. ప్రభా ఏదో మరి సరస్వక్తి చేశాను, మనవడు అవుతుంది, మనవరాలు అవుతుంది, అల్లుడు అవుతాడు, కోడలు అవుతుంది, అట్టన్నానంటే కుదరదు. బామర్దండి, మా మర్దలండి, అందుకే అట్టన్నానులే అంటే కుదరదు. అవి విశ్వాసులకు తగదు. విశ్వాసులైన తర్వాత మన సంభాషణ ఎలా ఉండాలి? అమ్మ, అక్క. రెండోది ఎలా ఉండాలి? తల్లి, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, ఇలా ఉండాలి. నిన్న ఒక సహోదరు అంటుండే, ఏంటి అంటే వరుసకు మామయ్యనే అవుతాను కానీ ఏమని పిలుస్తారంట? ఏందని పిలిచేది? అన్నానే పిలుస్తారంట. వరుసకు ఏమవుతారంట? మామయ్యనే అవుతాను కానీ నేను, కానీ వీడేమని పిలుస్తాను? నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. ఫెలోషిప్, ఆత్మీయత. ఒకవేళ మామ అన్నాడు అనుకో, కర్ణాటక బార్డర్లో ఉంది, ఇంక అల్లుడిని ఏమని పిలుస్తాడు? ఈయన కనుక మామ అని పిలిచాడు అనుకో, అల్లుడు ఈయన ఏమని పిలవాలా? ఏమి లే అనాల్సి వస్తుంది కదా. అట్లుంటుంది అనమాట. కాబట్టి విశ్వాసులకు అవి తగవు. విశ్వాసుల సంభాషణ ఎలా ఉండాలంట? ఒకరోజు తీర్పులోకి వస్తాయి. తప్పించుకోవాలంటే మన సంభాషణ, మన పలకరింపు కూడా మార్చుకోవాలి. మన పలకరింపు దేంతో ప్రారంభించాలా? ఒకరొకరు ఉంటారు, వాడికి పుట్టి నెలనే ఉంటుంది, అప్పుడు దానియేలు గారు ఆ ఇంటికి వెళ్ళి ఉంటాడు, ప్రార్థన చేద్దాంలే పలకరించని. ఆ పుట్టినటువంటి నెల పిల్లోడితో చెప్తారు, అరే దానియేలు తాత వచ్చాడు, ప్రైజ్లాడు చెప్పు. వీళ్ళు చెప్పరు. వీళ్ళు ప్రైజ్లాడు చెప్పరు, కానీ పుట్టి నెల ఇంటికి వాడు చెప్పాలంట. ఒకవేళ బై లక్కీగా వాడికి మాట వచ్చిందానికి, బుద్ధి లేని వాళ్ళారా మీరు ప్రైజ్లాడు చెప్పకుండా నన్ను చెప్పమంటారేంటి అంటే ఎట్టుంటుంది? వాడికి మాట రాలేదు కాబట్టి వీళ్ళు బతికి బయటపడినట్టే కాదంటారా? వీళ్ళు ఎందుకు చెప్పరో వాని చెప్పమంటారు. మంచిదే, చెప్పురా అని నేర్పించడం మంచిదే, కానీ ముందు ఎవరు చేయాలా? మనం చేయాలా. ఇందాక ఒక ఇంటికి పోతే వాడికి ఫస్ట్ చూస్తే అమ్మాయి అనుకుంటారు, కానీ వాడు అబ్బాయే. ఆడి సెకండ్ గ్యాప్ ఇట్లా 1 నిమిషం లోపల 30 సార్లు 40 సార్లు ప్రైజ్లు ఆడు చెప్తూనే ఉన్నాడు. మంచిదే, దేవుని స్తోత్రం. పసిపిల్లలకి చెప్పడం తప్పేం కాదు, కానీ ముందు మనం ఎందుకు చెప్పము ఆలోచించాలి. అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. మనం చేయకుండా వారికి చేయమని చెప్పడం తప్పు. మనం చేస్తే వాడికి చెప్పాల్సిన అవసరమే లేదు, అలవాటు అయిపోతుంది. ఎందుకంటే 4 పాదాలు కలిగిన జంతువుకి మహానుభావుడైన అబ్రహాం ఏం నేర్పాడంట? మోకాళ్ళు వేసి అలవాటు నేర్పాడంట. అవి కూడా తన భక్తునితో పాటు, తన యజమానితో పాటు ఏం చేసినాయి? మోకరించడానికి అలవాటు చేసుకున్నాయి. కాబట్టి మనం నేర్పడం తప్పు కాదు, మనం చేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అరే ఫ్యామిలీ ప్రేయర్ అంటారా, కనపడకపోతే నాన్న కొడతాడు, మరి ఏం చేద్దాం, ఏదో ఒకటి చెప్దాంలే అని వెధవసలాగేవద్దు. ఒకడు తమ్ముడు అన్నయ్యని అన్నాడు అనుకో, అక్కను చెల్లాడింది అనుకో, అలానా అయితే వదిలేసి వెళ్ళిపోదాం పదా అనాలి, కానీ ఏదో ఒకటి చెప్దాంలే, ప్రైవేట్కి వెళ్ళానని చెప్పుదాము, నోట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళానని చెప్దాము, అవి కాదు. వెంటనే
అవునా, కరెక్టే, సరే పద వెళ్దాం అనేలా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏం కాగలం? మాదిరి కాగలం. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి మాటకు విషయంలో కూడా మనం మాదిరి అవ్వాలి. మాట్లాడే విషయంలో కూడా మాదిరిగా ఉండాలా. నాకు ఒక అబ్బాయి పరిచయమైనాడు. వారు రాత్రి ఫోన్ చేశాడు. ప్రేమరాజు, వాడి పేరేం పేరు? ప్రార్థన చేయండి, అయ్యగారికి ఒక అమ్మాయిని ఎతుకుతా ఉన్నా. వాడు ఏదో అనంతపురంలో కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయినాడు. వాడు అంటాడు, ఏదో ఒక పదం వాడాడు, అది ఏ రోజు స్కూల్కి వెళ్ళని వాళ్ళు వాడాల్సిన పదం వాడాడు. వాడు పీజీ, కనీసం కేజీ వాడినా బాగుండే, కానీ వాడాడు పీజీ వాడు. అరే తప్పురా, అట్టు మాట్లాడకూడదు, నువ్వు బాగా చదువుకునంటే. ఊరుకోండి అంకుల్, మీరు మా కల్చర్ ఇంతే. కానీ బువ్వ తిన్నావా అన్నాడు వాడు. ఏమన్నాడు? ఇంక నేను కూడి గతికినావా అట్లా. ఏదైనా ఒకటే కదా, భావం అయితే ఒకటే కదా. అదేంట్రా పీజీ స్టూడెంట్వి లెక్చరర్ పైపెచ్చి మీ విద్యార్థుల దగ్గర ఇలాగే మాట్లాడుతుంటే, అవునంకుల్ ఇట్లనే మాట్లాడుతుంటారు, పరువు భద్రమైన నీకు దండం పెడతా. సార్ మాకు ఏంటి మొరటోని పట్టుకొచ్చి చెప్పిస్తున్నారు ఏంటి సార్ లెక్చరర్గా తీసుకెళ్ళండి నేను అంటారా అంటే, ఎలా అంకుల్ మా ఏరియాలో అంతేగాని ఆ భాష విచిత్రంగా ఉంటుంది. బహుశా రాయలసీమోడేనేమో, మరి ఏ ప్రాంతానికి చెందినవాడు వాడు. చాలా ప్రేమ కలిగిన వాడు. చిన్న పిల్లలతో కూడా వాడు ఎంత బాగా మాట్లాడతాడో. వాడు పీజీ చదువుకున్న ఫీలింగ్స్ కనపడవు నాకు. వాడి అమాయకత్వం, భక్తి వాడికి ఎలా మార్చుకున్నాడు. వాడిని చూస్తుంటే ఇప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. చిన్నప్పుడు నేను భక్తిలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతాడో. ఏం పని చెప్పినా చేస్తాడండి వాడు. 4 సంవత్సరాల పిల్లడు వచ్చి, ఏ ప్రేమరాజ్ ఇట్రారా అంటే, ఏమన్నా అంటాడు వాడు. అంటే పిలిచిన వయసు చూడడు, ఎవరు పిలిచారో చూడు. అంటే నన్ను ఎవరు పిలిచింటారు? ఒక పెద్ద ఆయన పిలిచింటాడు. ఏమన్నా అంటాడు, మరి నువ్వారే పిలిచింది అంటాడు వెంటనే. ఏంటి చెప్పంటే, ఆ చీపు రాడుంది కనపడుతుంది, నాకు నచ్చలేదు తీసేయండి. సరే తీసేస్తలేదు, ఒక నిమిషం ఆగంటాడు. అంటే వాళ్ళు ఎంత చదువుకున్నా అవి కనపడడం లేదు. భక్తి విషయంలో మాదిరి, మాట. తర్వాత చదవండి, 3వది చూడండి. 3వ చూడండి, లేవ్యాకాండం తీతు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తీతు 2వ అధ్యాయము. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై. ఈ పదం రాయలసీమ పదం లాగే ఉంది. ఏ పక్షం అంటది? అంటే వాడతారు ఇక్కడ, ఆ పదం వాడతారు ఇక్కడ. అంటే తర్జుమాలో ఎవరో రాయలసీమలో ఉన్నారనిపిస్తుంది, బైబిల్ తర్జుమాలో. పరపక్షము అంటే ఏమంటారు? నిర్వచనం చెప్పండి. భేదము లేకుండగా, మాటలో అరమర లేకుండా. అంటే బైబిల్లో మన పాటలో ఉంది, అరమారలేక నన్నాదరించి కదా. అరమర అంటే అర్థం ఏంటి? ఏ భేదము చూపకుండగా, పక్షపాతము చూపకుండగా, హెచ్చుతగ్గులు చూపకుండగా, సమాంతరంగా. పరపక్షం అంటే కూడా అదే. రహస్యం లేకుండానే ఒక మాటలో చెప్పొచ్చు. ఏం లేకుండా పరపక్షం అంటే అదే. అంటే సత్కార్య విషయంలో ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలా. అంటే మనం చేసే ప్రతి పనిలో ఇతరులకు ఎలా ఉండాలా? ఒకసారి భక్సింగ్ గారు కాన్వకేషన్ టైంలో తిమోతిని పిలిచాడంట. అంటే ఆయనకు తిమోతి, మనకు తిమోతి గారు. తిమోతి అంకుల్ని పిలిచాడంట. తిమోతి, ఒక పెద్ద మట్టి కుప్ప ఉందంట, కాన్వకేషన్స్ కదా,
ఈ మట్టి కుప్ప అంతా ఎత్తి అక్కడ పోసే ఆ పల్లంలో, అంటే పల్లం అంటే ఏమంటే ఇక్కడ గుంటలో, అంటే ఇక్కడ ఎత్తుంది అక్కడ ఆ గుంటలో పోసే అని చెప్పిన అంట. ఈయన అంటాడు నేను గాలి వస్తే కొట్టుకుపోతా, ఆ మట్టి కుప్పని పెద్ద కుప్పని ఎత్తి గుంటలో పోయాను నేను. అప్పుడు ప్రార్థన చేశాను, ఏమనకూడదు ఇంకా లోపటమే. తిమోతికి మాట్లాడినా అన్నా అంటుంటాడు అంట. అంటే వయసు తగ్గిన తర్వాత కొంచెం ప్రొనౌన్సన్ మారింది, కానీ మాట మాత్రం కంచులాగా ఉంటుంది. మరి ఆయనకి మహానుభావుడు, ఆయన రాయలసీమోడే, అంటే మీ పక్క జిల్లా ఆయన అనుకుంటా, మదనపల్లి సొంతూరు. రాయలసీమకి ఎంత చెడ్డ పేరు ఉందో మూవీస్లో. రాయలసీమకి ఎబ్రోను సహవాసం దేవుడు అంతగా గనపరిచాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఆశ్చర్యమే. రాయలసీమలో ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి ఇక్కడ మనం గమనించండి, ఎందుకో దేవుడు హెడ్ క్వార్టర్ రాయలసీమ చేసింటే బాగుండేదేమో అనిపిస్తుంది. సేవకుల్లో కూడా చూస్తే చాలామంది రాయలసీమ సేవకులే ఉంటారు. ఏ స్టేట్లో చూసినా రాయలసీమ సేవకులు కనబడుతున్నారు. కానీ ఎందుకనో దేవుడు ఎబ్రోన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. అది కూడా రాయలసీమలో ఉంటే బాగుండేదేమో. తమిళియన్స్కి వచ్చింది అవకాశం, వారు ఆ తరుణాన్ని పోగొట్టుకున్నారు. తండ్రి, కూతురు, మనవడు అందరూ కలిసి కళ్ళు తాగే ప్రాంతానికి వెళ్ళిపోయింది ఎబ్రోను సహవాసం. అయినానేమి దేవునికి స్తోత్రం. కానీ ఎక్కువ సేవకులు రాయలసీమలో. ఈ మధ్య వస్తున్నారు తెలంగాణ వాళ్ళ సేవకులు, కానీ సేవకులు అంతా ఎవరు ఉన్నారు తెలుసా? గనులుగా పిలువబడే వారందరూ మహనీయులు రాయలసీమ సేవకులే. ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలించింది కూడా రాయలసీమ ముఖ్యమంత్రులేనండి. 4 జిల్లాలు గడగల్లాడించింది స్టేట్ మొత్తాన్ని. ఇకపోతే జలగం వెంగళరావులు, కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఇలా కొద్దిమంది మాత్రం మిగతా ప్రాంతాల వాళ్ళు. మిగతా ముఖ్యమంత్రులందరూ రాయలసీమ వాళ్ళే. స్టార్టింగ్ నుంచి దళితుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు, దామోదర్ సంజీవయ్య. చూడండి. కాబట్టి రాయలసీమ వాళ్ళే ఎక్కువ పరిపాలించారు. ఒక ఆయన అన్నాడు సేవకుల మీటింగ్లో, అప్పుడే శాంసన్ గారు ఎఫ్ఎస్ పీటర్ గారు మెయింటైన్ చేస్తున్న దినాల్లో అన్నాడు, పోయిన సంవత్సరం నవంబరు, అంతకుముందు నవంబర్ 6వ తారీఖున అధికారం వచ్చింది. తర్వాత కొన్ని అనివార్య కాలంలో ఎఫ్ఎస్ పీటర్ సైలెంట్గా తాళాలు ఇచ్చి సైడ్కి వెళ్ళిపోయాడు. పక్కన పెట్టండి ఆ విషయం. అప్పుడు ఒక బ్రదరు సంభాషణ చేస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది రాయలసీమ వాళ్ళే, చివరికి ఎబ్రోను పరిపాలించేది కూడా రాయలసీమకి. ఎంత ఘనత ఇచ్చాడండి దేవుడు. ఎంత అవమానం ఉందో రాయలసీమకు, అంత ఘనత దేవుడు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్యం. ఇక్కడ మనం గమనిస్తే కడపకి ఎంత చెడ్డ పేరుందో, ఆ కడపనే రాయలసీమ మొత్తానికి ఏం చేశాడు? హెడ్ క్వార్టర్ అయిపోయింది. దేవుడు ఎంత అవమానం ఉంటే దాన్ని అంతగా గనపరుస్తాడండి. మాదిరి అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ స్థితిగతులు చూడకం, ప్రభువైపు చూడు, నిన్ను మాదిరిగా ఆయన ఉంచుతాడు. సత్క్రియల విషయంలో మాదిరి. 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. త్వరగా చదవండి, సమయం చాలా అయిపోతుంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట ప్రకాశం. అంటే సత్క్రియల విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. మొదటిది ఏంటి? విశ్వాస విషయంలో మాదిరి. రక్షణ లేకుండా మనం విశ్వాసం కాలేం. రెండవది క్రియల విషయంలో కూడా మాదిరిగా, రెండవది మాట విషయంలో కూడా మాదిరిగా ఉండాలి. మూడవది క్రియల విషయంలో మాదిరిగా ఉండాలి. 4వది చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మరొక వాక్యం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37-38 చదవండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను
శ్రమానుభవమునకు ఓపికకును. అంటే శ్రమలలో కూడా మనం ఎలా ఉండాలంట? అసెంచి విషయాల్లో కాదు, బాధపడే విషయంలో కూడా మనల్నే చూపించాలంట. అది ఆ సహోదరు చూడు విశ్వాసులు ఎడ నిలబడ్డాడు, ఆ సహోదరు చూడు. అంటే మనం ఎవరు చూడాలి ఇప్పుడు? ఇంకా యోబునే చూడాలా. యోబు పొందిన శ్రమలలో ఇంకా మాదిరి మనం ఎవరం చూడలేం. ఒకవేళ భూమి మీద ఒక వ్యక్తిని మాదిరి చూడాలంటే భగత్ సింగ్ గారినే చూడాలి. ఇక భారతదేశంలో డబుల్ ఇంజనీర్ అయి ఉండి కళా ప్రపూర్ణుడు నటశేఖర్ అని మనం వారిని వర్ణించాలి. ఆ స్థానంలో ఉండే సర్టిఫికెట్ కాల్ చేసి తల్లిదండ్రిని, బంధువుల్ని, భార్యని, కుమారుణ్ణి విడిచిపెట్టి ఆ బైబిల్ చేతపట్టి పురవీధుల్లో తిరుగుతూ వస్త్రం లేక చలిలో, గాలిలో, మంచులో శ్రమపడి తిండి తిప్పలు లేక ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎంతగా శ్రమపడ్డాడో. అందుకే ఇంత పెద్ద సహవాసాన్ని నిర్మించడానికి నిర్మాణకర్త అవుతూ వచ్చాడు. 20వ శతాబ్దపు అపోస్తలుడిగా, ప్రవక్తగా పిలువబడుతూ వచ్చాడు. ఎవరు చెప్పారో తెలుసా? ద గ్రేట్ బిల్లీగ్రామ్ అని చెప్పాడు, నేను బండికి ఉండే చక్రములో ఒక సువ లాంటి వాడిని, కానీ దైవజనుడు భగత్ సింగ్ గారు బండి చక్రం లాంటి వాడు. ఆ చక్రంలో నేనొక ఆఫ్టర్ ఆల్ ఒకవేళ సైకిల్ చక్రం అనుకో, ఎన్ని పుల్లలు ఉంటాయి? పుల్లలో సువల, ఇక్కడ ఏమంటారు? ఫోక్సా? తెలుగు పదం అది? కాదండి, ఆ రిమ్ములకి అంటుకున్నవి సన్నగా ఉండేటివి కడ్డీలు, ఫోక్స్, పుల్లలు, సువ్వలు. అంటే భగత్ సింగ్ గారు ఆ చక్రం లాంటి వాడంటే నేను సువ్వ లాంటి వాడిని. అంటే శ్రమల్లో కూడా ఆయన మాదిరి. ఒకసారి ఆలోచిద్దాం. మనం దేంట్లో విశ్వాసులకు మాదిరి, మాటలు మాదిరి, క్రియలలో మాదిరి, శ్రమలలో కూడా అన్నిట్లో మనం మాదిరి ఉండాలా. ఏ మాదిరి ఉండాలా? అక్షరాలు రాసుకుంటే సరిపోదు, నేను కూడా మాదిరి అని. మంచి వాటిలో మాదిరి కాకపోయినా కనీసం చెడ్డ దాంట్లోనైనా మాదిరికి గనపరచవచ్చుగా, గజమాల వేయచ్చుగా అనుకోపోకండి. మంచి వాటిలో మనం మాదిరిగా ఉండాలి. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, తెస్సలోనిక సంఘం కష్టకాలంలో రక్షింపబడిన మాదిరిగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో ప్రభు బలను సమీపించే మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎలా మాదిరిగా ఉన్నాం? వేరే అల్లునికి మాదిరిగా ఉన్నామా? వేరే భర్తకు మాదిరిగా ఉన్నామా? వేరే భార్యకు మాదిరిగా ఉన్నామా? వేరే తల్లికి మాదిరిగా ఉన్నామా? అల్లుడే కానీ మంచి అల్లుడు కాదు అనిపించుకుంటున్నామా? కోడలే కానీ మంచి కోడలు కాదు అనిపించుకుంటున్నామా? తండ్రే కానీ మంచి తండ్రి కాదు అనిపించుకుంటున్నామా? తల్లే కానీ మంచి తల్లి కాదు అనిపించుకుంటున్నామా? అత్తనే కానీ మంచి అత్త కాదా? మామనే కానీ మంచి మామ కాదనిపించుకుంటున్నామా? మనవడేనండి, వంశాంకురుడే, ఆ దరిద్రుడు పుట్టకపోయినా బాగుండేది, మంచి మనవడు మనవరాలు అనిపించుకుంటున్నామా? భౌతికంగానే అనిపించుకోలేకపోతే దేవునితో ఏమి అనిపించుకుంటాం మనం? కాబట్టి ఇన్ని విషయాల్లో మాదిరి ఉండాలా. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఎన్నో విషయాలు ఉన్నాయి, ప్రభు ఎదురు చూస్తున్నాడు. అన్నిటికీ మనం మాదిరిగా ఉండాలని. శ్రమలలో, కష్టంలో, బాధల్లో, నిందలలో, అవమానములో, విశ్వాసంలో, మాటలో, క్రియలలో, ప్రవర్తనలో ఇవి ఏమీ లేకుండానే బలలో చేవేస్తున్నామా? పరీక్షించుకుందాం. ప్రభువా, నేను కూడా మాదిరిగా ఉండాలా, నన్ను ఉంచు. నా జీవితకాలం అంతా నీ సాక్షిగా ఉంటాను, నన్ను కూడా వాడుకో. దానికి ఆటంకమైనవి నా జీవితం నుంచి తొలగించు. వాటి మీద నాకు జయాన్ని ఇవ్వు. ప్రార్థన చేసుకుందాం.